ఎన్నికల ముందు నేను మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పాను, తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి పార్టీకి హెచ్చరించాను. సున్నితమైన సమస్యతో తలగొక్కుంటే మసైపోతారని కూడా చెప్పా. లెక్క పెట్టుకోలా. అహంకారం కళ్ళపైకెక్కి ఎంతవరకు పోయిందంటే మీ తల్లో మీ తండ్రో మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం. ఇది ఎక్కడ చౌర్యం నాకైతే అర్థం కాల. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మీ భూమి మీరు ఆ పొలంలో పోయి చూస్తే అక్కడ రాళ్లన్నీ సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్లకు బొమ్మ వేసుకోవడం. ఇది ఎక్కడ ఖరీదో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడంలా. ఏంటిది ఈ విచిత్రమైన ఆలోచన విధానం? ఇంకొక పక్కన మీ భూమి కంప్యూటరైజ్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు, గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి, పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు. అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. నేను చెప్పి వినకపోతే నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని, పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్ధం చేసే పరిస్థితికి వచ్చాను. మీరు అందరూ చూసుంటారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఇంకో పక్క మీ భూములు ఆయన సొంత మనుషులు కంప్యూటర్లో పెట్టుకొని ఎక్కడో అమెరికాలో పెట్టుకున్నారు. ఏం తమ్ముళ్ళు ఊహించారా నేను అడుగుతున్నా. ఒకవేళ గాని ఎలక్షన్ లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా. అవునా కాదా? అవునంటే చేతులపై ఎత్తండి. అది ఆనాటి పరిస్థితి.